పరీక్ష పేపర్ దిద్దేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఆ మానసిక క్షోభ విద్యార్థిది. ఆ క్షోభ కలిగించినటువంటి ఉపాధ్యాయుడి మీద చర్య తీసుకోకపోతే ఎట్లా అధ్యాపకుడి మీద అన్నది కీలకమైన పాయింట్. ఏదైతే పేపర్ వాల్యుయేషన్ సందర్భంలో ఘోర తప్పిదాలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న లెక్చరర్ల మీద కఠిన చర్యలు లేవు, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఈ వాల్యుయేషన్ అటువంటి సందర్భంలో జరిగిన తప్పులతో ఎదురైన ఇబ్బంది ఒకటి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరువురికి చెందిన కర్లపూడి కావ్యకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వృక్షశాస్త్రం పరీక్షలో 60కి 60 మార్కులు వచ్చింది. దానికి వాల్యూ చేసినటువంటి లెక్చరరు ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ సమయంలో 5గా నమోదు చేశారు. స్కాన్ చేసిన కంప్యూటర్ 5 మార్కులు వచ్చినట్టు చూపించింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని తన నిర్లక్ష్యంతో లెక్చరర్ ఫెయిల్ చేశారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 15 విడుదలై రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాన్ని నెల 13 విడుదల చేశారు. దాదాపు నెల రోజులు ఆ విద్యార్థిని ఎంత మనోవేదనకు గురై ఉంటుంది. ఇట్లాంటి వాటిని తట్టుకోలేని వాళ్ళు ఏమైనా చేసుకుంటే బాధ్యులు ఎవరు అన్నది ఈనాడు రాసుకొచ్చింది. కావ్య పేపర్ మూల్యాంకనం చేసే లెక్చర్కి 7,500 జరిమానా విధించి 3 ఏళ్ల పాటు బ్యాన్ పెట్టారట, డిబార్ చేశారట. ఇలా నామమాత్రపు చర్యలు తీసుకుంటే బాధ్యులకు భయం ఏముంటుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒక విద్యార్థిని నెల రోజుల మానసిక క్షోభ, తప్పు చేసిన లెక్చరర్కి 3 ఏళ్ల మూల్యాంకనాన్ని దూరంగా ఉంచడం ఒకటేనని ప్రశ్నిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని. ముందు అసలు డబ్బులు కట్టలేక వదిలేసినటువంటి వాళ్ళు ఎంతమందో వాళ్ళ జీవితాలు ఏంటో మరి.